శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్య గారు అడిగిన ప్రశ్న, రామ, రావణుణ్ణి నువ్వే సంహరించావా? అప్పుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన జవాబు, అమ్మా, రావణుడు అసాధారణ పండితుడు, మహాపరాక్రమశాలి, గొప్ప శివభక్తుడు. అతడు శివతాండవ స్తోత్రాన్ని రచించిన గొప్ప శివభక్తుడు. అతన్ని జయించింది నా బలం కాదు, అతన్ని ఓడించింది తన అహంకారమే అతన్ని ఓడించింది. ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఎంత జ్ఞానము, డబ్బు, విద్య ఉన్నా అహంకారం పడితే అవన్నీ వృధా అవుతాయి. అహంకారం నాశనానికి దారి, వినయం విజయానికి పునాది. గుర్తుపెట్టుకోండి, అహంకారం పడకండి. పోయేటప్పుడు ఏమి తీసుకోపోము, ఏది శాశ్వతం కాదు. అహంకారం పడేవారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. వారికి అన్నీ దూరం అవుతాయి, ఏది వారి దగ్గరకు ఒక్కరు కూడా రారు. ఇది గుర్తుపెట్టుకోండి. అహంకారం పడకుండా వినయంగా ఉండండి, వినయంగా జీవించండి. వినయం ఉన్నవారే నిజమైన విజేతలు. స్వస్తి.